హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రన్నింగ్ అవుతున్నప్పుడు మీరిద్దరు కలిసి 5 ఏళ్ళు కాపురం చేస్తున్నా 498 కేసు రన్ అవుతుంది. రన్ అవుతుంటే ఇంకా లాస్ట్ కి తను ఏమన్నాడంటే నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ఇప్పుడు నేను నమ్మాను 4 years నమ్మాను. నమ్మేసి సరే అనేసి కేసు విత్డ్రా చేసుకున్నాను మేడం. విత్డ్రా చేసుకున్న క్షణమే మేడం కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు. సరే ఇప్పుడు మూడో పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది. ఇప్పుడు నన్ను చాలా భయంకరంగా మేడం. ఇప్పుడు వీళ్ళు సర్చింగ్ చేస్తున్నారు, నాకు తెలియలేదు. ఇప్పుడు నమ్మాను కదా తనను. ఆయన ఏం చేశాడంటే, నాకు మీరు నమ్మండి నమ్మకండి, నాకు విజన్స్ వచ్చేవి నెరవేరుతుంది. అట్లాగా ఇది అంటే కొంతమంది నమ్మరు కానీ నేను నాకు చాలా విజన్స్ వచ్చినవి అన్ని నిద్రపో నేను లేదు చూసింది ఏది జరిగితే అదే జరుగుతుంది. చాలా మందికి తెలుసు అది. తనకు కూడా తెలిసి తను కొన్ని భయపడ్డాడు. నీకు ముందే తెలిసిపోతున్నాయి అన్ని ఇప్పుడు కూడా తెలుసు. నాకు ఏదన్నా కల వచ్చింది, ఈయనకి ఏం జరిగేది, ఎక్కడ ఎవరు ఏం చేస్తుంది, వచ్చితే మటుకు ఖచ్చితంగా నెరవేరుతాయి మేడం. అట్లాగా నాకు ఏమైపోయిందంటే మేడం, కళ చూస్తున్నా తనకు పెళ్ళైనట్టు, ఇంటి ముందు పందిరేసినట్టు అంతా. మీ ఆయనకి మూడో పెళ్ళి అవుతున్నట్టు నీకు కల వచ్చింది. అన్ని జరిగిపోతున్నాయి. ఇదేంటి నాకు ఇట్లా వస్తుంది అని అనుకుంటున్నాగా సాయంత్రం వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంటికి. ఎప్పుడు రాడు వీళ్ళ తమ్ముడు వచ్చాడు. అప్పట్లో గొడవ పడి అంతవరకే ఈ ఏంటి వచ్చాడు. నాకు సంతోషం వేస్తుంది కదా మేడం, కుటుంబం లేదు. 5 ఏళ్ళు అయింది కదా, కలిసిపోయారేమో, నిన్ను కలుపుకున్నారేమో అనుకున్నావు. ఏంటి వచ్చావు చిట్టి అంటే, నా అమ్మ నాన్నకి ఇద్దరికి బాగలేదు, సీరియస్ ఉంది, అన్నం తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. అంటే నేను అంటే నన్ను ఎట్లా నమ్మించాలో అలా నమ్మిస్తున్నారు వీళ్ళు. సరే వెళ్ళమని చెప్పాను, వెళ్ళాడు. ఎందుకంటే అప్పుడంతా నా దగ్గరే ఉంటున్నారు కదా, డౌట్ లేకుండా. నాకు ఎట్లా వస్తుంది మేడం డౌట్? కానీ డౌట్ వస్తుంది అంటే నాకు ఇలా విజన్ వచ్చింది కదా, వీళ్ళ తమ్ముడు వచ్చాడు అనేది కొంచెం ఎక్కడో గుచ్చుకుంటుంది. అంటే నాకు ఈ విజన్ కరెక్ట్ జరుగుతుంది, వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఏంటి మళ్ళీ ఏమన్నా. అప్పుడప్పుడే నాకు తెలివి అనేది కొంచెం ఆలోచన, వీళ్ళ పద్ధతులు వీళ్ళవి. 5 ఏళ్ళు ఉన్నాను కదా తనతోటి, వీళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడినా అబద్ధాలు చెప్తారు. ఇక్కడున్నా అన్ని అక్కడ ఉన్నానని. సరే అవన్నీ నచ్చే వెళ్ళావు, నమ్మావు కనీసం ఇక నుంచి వదలడు నిన్ను అని. తెరా చూస్తే ఇంకో పెళ్లి చేసుకున్నాడా? నేనైతే విజన్ చూశాను, మాకు తెలిసిన వాళ్ళకు చెప్పాను. అక్కడ నాకు ఇట్లా విజన్ వచ్చింది, ప్లీజ్ కొంచెం వెళ్ళి చూడరా, ఎక్కడ నాకు తెలీదు, పోయి చూడరా, అడ్రస్ అయితే చెప్తాను కానీ ఎట్ట వెళ్ళాలో తెలీదు అని. సరే వాళ్ళు ఏమన్నారంటే, నీవు నీ మూఢనమ్మకాలు, నువ్వు ఆ భయం ఉంది నీకు అనుమానం కాబట్టి ఆ అనుమానం నీకు నిజం చేయడానికి వెళ్దాం పదా అన్నారు. నాకెందుకో ధైర్యం లేదు. పోండి మీరు వెళ్ళి చూసిరా పోండి అంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు నేను ఎట్లా చెప్పానో అక్కడ అంతే జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది. అప్పుడైనా గబగబా వెళ్ళావా? ఈసారి వెళ్ళాను మేడం. నేను వెళ్తున్నానని తెలిసి నేను అక్కడ బయట గొడవ అంటే చెప్తున్నాను, ఇలా జరుగుతుందని నేను మాట్లాడుతుండగానే నా కనుగప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలీదు. నేను అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నా అయిపోయింది మేడం. నేను వెళ్ళిపోయి వాళ్ళ అన్న వాళ్ళ వదినకు చెప్పాను, పెళ్లి ఫోటోలు చూపించాను, నాకు పెళ్ళి అయిపోయిందని. నేను ఈయనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆమెకి ఇచ్చాడు. నిజంగా మేడం పెళ్ళయ్యి పెళ్లి కూతురు ఎట్లా ఉంటుంది, మాట్లాడుతుందా మేడం? అసలు నేనైతే షాక్ అయిపోయా. చెడ్డ మాటలు రివర్స్ గా నన్ను అన్నది. నీకెన్ని నన్ను అన్నది, నీకెన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఎంతమంది మొగుళ్ళు కావాలా, ఇట్లాగా నాకు రివర్స్ చేసింది. ఇంకా ఈయన ఇట్లా జరిగిందని చెప్పినట్టున్నాడు తనకు. ఇంకా నాకు మేడం ఎంత టార్చర్ అంటే మేడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం. నేను ప్రెగ్నెంట్ అని తెలీదు కానీ వీళ్ళకి పెళ్ళి అయింది. నేను ప్రెగ్నెంట్ అని చెప్దామనే లోపల నాకు ఈమె తిట్టడం మొదలైంది. నేను ఇంటి పక్కల వాళ్ళందరికీ ఎక్కడున్నానని ఇప్పుడు మేడం నేను ఎక్కడో రామంతపురంలో ఉన్నాను. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి ఎట్లా తెలుస్తుంది? నేను పిచ్చి చెప్పే నమ్మాను. ఆమె మా అత్త ఇద్దరు వచ్చి
నేనుంటున్న రెంట్కుంటున్న ఆమెతోటి నేను గొడవ చేస్తున్నాను నన్ను. ఇట్లా అయ్యింది, ఈమెకి ఇట్లా ముందు పెళ్ళయింది, పాప ఉంది, నా కొడుకు కోడలు. సరే అమ్మా, నీకు ముందు పెళ్ళయింది, విడాకులైనవి. ఇప్పుడు మీ ఆయన అయితే నిన్ను తెలిసే పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళు తెలిసి ఇప్పుడు రెండో పెళ్లి చేశారు కదా, జైలుకి వెళ్ళి వచ్చారు కదా మేడం. ఎట్లా చేస్తారు? ఎట్లా ఉంటది? జైలుకి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ. అయినా కూడా నాకు భయం వేసేది. దృష్టిలో అబ్బాయి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. అంటే నేను భయపడుతున్నాను కదా మేడం. నాకు ఎందుకు భయపడుతున్నా అంటే ముందు పెళ్ళయింది, అప్పట్లో సెకండ్ మ్యారేజ్ అంటేనే ఒకలాంటి భయము. ఆ మాట బయటకు వచ్చి నన్ను ఎక్కడ బదనాం చేస్తారో, నలుగురు వింటారో అన్న భయం నాకు ఉండింది. ఆ భయం నన్ను క్యాచ్ చేసుకున్నాడు మేడం. ఎక్కడ పోతే అక్కడ. ఇంకా డెలివరీకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా మేడం. 9 నెలలు వస్తున్నాయి, ఏ రోజు ఇంటికి రెండో అతనితో ఒక ప్రెగ్నెంట్ అమ్మా. ఎప్పుడమ్మా? 14-15 మేడం. 2014-15లో. ఆ పాప కాదు మేడం, చనిపోయింది. ఆ పాపను చంపేశారు వీళ్ళు. ఫస్ట్ అమ్మాయి ఎక్కడుంది? ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు ఊరికి వెళ్ళింది మేడం. ఎంత అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? పెళ్ళైపోయిందా? పెళ్ళైపోయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ 2014-15లో నీకు రెండో ఇతనితోటి హస్బెండ్ తోటి ఒక పాప. తర్వాత అయితే మేడం ఎట్లా ఇప్పుడు ఈ మూడో వైఫ్ ఉండగానే నీతో కాపురం చేయడం, నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళడం, ఇవన్నీ హాస్పిటల్ కి ఒకసారి తీసుకెళ్ళాను మేడం. 9 months డెలివరీ టైం వచ్చింది, ఆ నెలకి ఎస్కేప్ అయిపోయాడు. ఫోన్ చేస్తే లేదు. ఒక రోజు మేడం దసరా సెలవులకు అందరు వెళ్ళిపోయారు, కరెంటు లేదు. రాత్రి అర్ధరాత్రి మేడం ఫోన్ చేస్తున్నా మేడం, నొప్పులు వస్తున్నాయి. ఫోన్ చేస్తుంటే కూడా హలో అంటాడు, కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. కనీసం డెలివరీ టైం వచ్చింది, పెయిన్స్ వస్తున్నాయా, అర్ధరాత్రి అయింది చెప్పాను, మెసేజ్ పెట్టాను, కరెంటు లేదు, వర్షం వస్తుంది అంటే కూడా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఫుల్గా డెలివరీకి ఎవరున్నారమ్మా మీకు? అమ్మ మేడం. డెలివరీ ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు? అమ్మ. అయితే పాప ఉమ్ము నీరు తాగి వెంటనే వెంటిలేషన్ లో పెట్టారు. 1,00,000 రూపాయలు దాకా అవుతుందంటే 15 రోజులు చూడడానికి కూడా రాలేదు. 15 రోజుల తర్వాత ఊరికే వచ్చి విజిటింగ్ లాగా వచ్చి వెళ్ళిపోయాడు. పాప ఏమైంది? అప్పుడు పాప బానే ఉంది మేడం. ఎప్పటిదాకా ఉంది పాప? పాప 5 years వరకు ఉంది. ఆ పాప 5 years. ఇంకా 2020 దాకా ఇలాగే కాపురం నడుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే పాప పుట్టింది, ఇంకా నాకు ఎవరు సపోర్ట్ లేరు. మీ ఆయనకు మూడో భార్యకి పిల్లలు పుట్టారా? లేదు మేడం. ఇప్పటిదాకా కూడా లేరు. ఇప్పుడు నాకు వీళ్ళ భయంతో ఈయన ఏం చెప్పాడంటే, వాళ్ళు 1 గంట కూడా నాతో చూడలేదు మేడం. దాంతో పెళ్ళయింది, ఇంటికి 1 గంట వచ్చారంటే పెద్ద గొడవలు చేస్తారు. ఏమంటారు, ఇంటికి వచ్చి గొడవ చేసి ఇంకా నాకు అక్కడ పిల్లలు కూడా లేరు కదా, మరి ఆవిడతో ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు? 5 ఏమో తెలియదు మేడం. మరి ఇంట్లో పెట్టుకుని 5 సంవత్సరాల పాప అయితే ఇంకా అంచము వాళ్ళ తాత వీళ్ళ పోలికలతో చాలా అందంగా ఉండేది. 5 సంవత్సరాలు అయ్యాయి. 5 సంవత్సరాలు పడుతుంది అనగా ఇంటికి వచ్చాడు మేడం. ఒక 10 రోజులు ఎందుకు ఎప్పుడు లేడు, మరి అది ఉందో లేదో